హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బాస్కెట్స్ ఫైల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. మనలో అందరికీ ఒక డౌట్ ఉంటుంది, పెద్ద పెద్ద ఫ్యాన్సీ ఎంబీఏ డిగ్రీస్ లేకుండా మనం హై సాలరీస్ క్రాక్ చేయగలుగుతామా? అది పాసిబులేనా? డెఫినెట్లీ అది పాసిబుల్. ఫస్ట్ మనం ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఏ సెక్టార్లో మంచి సాలరీస్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుందో దాని గురించి ఈరోజు మనం తెలుసుకోవద్దు. ఫస్ట్ వచ్చేసి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లైక్ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్. మనకి అలాగనే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ అమెజాన్, గూగుల్, ఇప్పుడు నేను పనిచేసే కంపెనీ ఫ్లిప్కార్ట్. ఫస్ట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే మీరు వాళ్ళకి రీసోర్స్. ఫస్ట్ మీ టైంని క్లయింట్కి అమ్ముతారు, వాళ్ళు బిల్ ఇస్తే కానీ మీకు హైక్ రాదు. సో అందుకే చాలా వరకు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ 3 lakhs to 5 lakhs, 5 to 6 lakhs వరకు స్టక్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. వాళ్ళు ఒక సొంత ప్రొడక్ట్ని బిల్డ్ చేస్తారు. సో లైక్ మనం మాట్లాడుకున్నట్టు గూగుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ జొమాటో, స్విగ్గీ, ఇలా ఇవన్నీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కిందకి వస్తాయి. ఇక్కడ మీరు ప్రొడక్ట్ని డెవలప్ చేస్తారు. ఒకవేళ ఆ ప్రొడక్ట్ అనేది హిట్ అయితే మీ ప్రాఫిట్స్ స్కై రాకెట్ లెక్క పెరుగుతాయి. అందుకే ఇక్కడ సాలరీస్ లైక్ 10 lakhs, 20 lakhs, 30 lakhs, 42 లైక్ సో లైక్ నేను 1 crore సాలరీస్ వరకు ఉంటాయి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో. ఓకే, సాలరీస్ ఓకే, దెన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎట్లుంటుంది? సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో మీకు క్లయింట్ డెడ్ లైన్స్, స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు జస్ట్ ఆర్డర్స్ ఫాలో కావాలి. కానీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఫిక్సబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది మనకి. మెయిన్గా మీరు ఒక ప్రొడక్ట్ మైండ్ సెట్ని డెవలప్ చేస్తారు. సో మీరు ఈ మైండ్ సెట్తో ఉంటే 2 yearsలో మీకు సాలరీస్ చాలా హైకి వెళ్ళిపోతాయి. సో మీరు కేవలం సర్వీస్ ఎంప్లాయీ లాగా ఉండాలనుకుంటున్నారా, లేదా హై వాల్యూ ప్రొడక్ట్ డెవలపర్ కావాలి అనుకుంటున్నారా? డిసిషన్ మీ చేతిలో ఉంది. మీరు 3 lakhs to 4 lakhs శాలరీ ట్రాప్ నుండి బయటికి రావాలనుకుంటున్నారా? ఫాలో మీ ఫర్ ద 3 months రోడ్ మ్యాప్ హౌ టు స్విచ్ సర్వీస్ బేస్డ్ కంపెనీ టు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. నెక్స్ట్ వీడియోలో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లోకి ఎలా ఎంట్రీ అవ్వాలో క్లియర్గా చెప్తాను. సబ్స్క్రైబ్ టు బాస్కెట్స్ ఫైల్, లెట్స్ చేంజ్ ద గేమ్.